ప్రకృతి విపత్తుతో విలవిల్లాడిపోతున్న వాయనాడ్లో వరుసగా రెండో రోజు పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు మరింత విస్తృతంగా పాల్గొనాలని ఆదేశించనున్నారు. సమావేశం ముగియగానే కొండ చర్యలు విరిగిపడ్డ చూరాల్మల్ సమీపంలోని ముందక్కైలో ఫారెస్ట్ ఆఫీసుకు వెళ్తారు. 11:15 ముందక్కై వెళ్లనున్న కాంగ్రెస్ అగ్రనేతలు 12:40 వరకు అక్కడే ఉండి అధికారులతో మాట్లాడతారు. ఆ తర్వాత మెప్పడి గ్రామ పంచాయతీ సిబ్బంది సమావేశమవుతారు. సహాయ పునరావాస చర్యలపై ఆరా తీస్తారు. తొలి రోజు చూరాల్మల్లో పర్యటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్షంలోనే కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మెప్పాడికి వెళ్లి 2 పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించారు. వాయనాడ్లో ప్రకృతి ప్రకోపం, జలప్రళయంతో జరిగిన విధ్వంసాన్ని, జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి చలించిపోయారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇవాళ వాయనాడ్ బాధితుల్ని చూస్తుంటే కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. బాధితుల ఆవేదన తీర్చలేందని, వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు ప్రియాంక గాంధీ. I feel how I felt when my father died. That I've seen so many people. I remember what I felt when my father died, and here people have not just lost a father; they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it; it's thousands of people who are feeling it. So it's a